ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కర్ణాటకలోని డీజీపీ చేసినటువంటి ఒక వీడియో కూడా తెలంగాణలో చక్కర్లు కొడతా ఉంది. ఇక దాంట్లో భాగంగా ఇక ఆ డీజీపీ వీడియోను పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో మరోసారి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో. అదే అంశాన్ని ఒకసారి చర్చించే ప్రయత్నం చేయాలి. దానికంటే ముందు మళ్ళీ సంతోష్ రావుపై ఈడీ దృష్టికి వెళ్ళింది ఆ రమ్యారావు గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. మరి ఏం జరగబోతా ఉంది, అవాస్తవాలు ఏంది? గతంలో కూడా ఇట్లాంటి నోటీసులు అనేకం ఇచ్చినప్పటికీ ఎట్లాంటి చర్యలు జరగలేవు. మరి ఇప్పుడు చర్యలు తీసుకుంటారా? కేవలం మేమిద్దరం కూడా శత్రువులం అని చెప్పేసి ప్రజలకు చూపించుకోవడానికి నోటీసులు ఇస్తురా, లేదా ఏమన్నా బలమైన ఆధారాలు తీసుకొని మరొక్కసారి ఈ నోటీసులు జారీ చేసిరా అని చెప్పేసి కొంత అవాస్తవాలను గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అల్టిమేట్గా ప్రజలను అయితే వీళ్ళు పిచ్చోళ్ళని చేస్తారు. ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ అన్నీ ఒకటే, చూస్తున్న వాళ్ళు మనమే వేరు తమ్మి అన్నట్టు మనమే వాటిపైన ఇగోరేపు అని చెప్పేసి వాళ్ళు చెప్తే రేపే మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఒకసారి దయచేసి లైవ్ను చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి, మద్దతుగా నిలిచే ప్రయత్నం చేయండి. మీరు కోరుకున్న విధంగా వార్తలు చేసే ప్రయత్నం మేము చేస్తాం. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇక మార్నింగ్ న్యూస్కి వెళ్దాం. ఏదైతే హరీష్ రావుకు ఇచ్చినటువంటి నోటీస్ ఇది ఒకసారి జూమ్ చేయి. హరీష్ రావుకు ఇచ్చినటువంటి నోటీస్ ఆఫీస్ ఆఫ్ ద అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జూబ్లీ హిల్స్ డివిజన్ హైదరాబాద్ అని చెప్పి చూస్తూ ఉన్నాం. డేటెడ్ 19/1/2026 నిన్న ఇచ్చినటువంటి నోటీస్ నెంబర్ 243/CR PSPG అని చెప్పేసి HYD 24/26 అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ హరీష్ రావుకు నోటీస్ ఇవ్వడాన్ని చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది కేవలం రాజకీయ కక్షే తప్ప అందులో వాస్తవాలు ఏం లేవు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అనేక మంది హరీష్ రావు అభిమానులు కూడా అంటూ ఉన్నారు. ఒకసారి ఆ కేసు డీటెయిల్స్ కూడా చూడొచ్చు. విత్ రిఫరెన్స్ ద అబోవ్ సిటెడ్ సబ్జెక్ట్ అని చెప్పి చూస్తూ ఉన్నాం. సబ్మిట్ దట్ ఆన్ 10/3/2024 10/3/2024 ఈ కేసు క్రైమ్ నెంబర్ ఇది ఉంది. ఈ సెక్షన్ల కింద అంతా పెట్టిరు వీళ్ళు. పంజగుట్ట పిఎస్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్సెట్రా ఆఫ్ పంజగుట్ట పిఎస్ పంజగుట్ట అని చెప్పి చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ బీన్ రిజిస్టర్డ్ అండ్ ద అండర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని చూస్తూ ఉన్నాం. ఇక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారంట. 2T హరీష్ రావు ఎక్స్ మినిస్టర్ MLA సిద్దిపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఇక విల్లా నెంబర్ 1025 క్రిన్స్ అని చెప్పేసి వాళ్ళ అడ్రస్ కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది ఏమంటా ఉన్నారంటే కొన్ని నోటీసులను ఫేక్ కూడా వేసి ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక ఒక్కసారి హరీష్ రావు కేసు మరి ఎట్లాంటి దారి తీయబోతూ ఉంది? నిజంగానే కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే కాంగ్రెస్కు రాజకీయ కక్ష కనుక లేకపోతే అవాస్తవాలను సేకరించిన తర్వాతే మీరు ఇట్లాంటి నోటీసులు ఇచ్చి పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వాలి తప్ప ఏ వాస్తవాలు లేకుండా గతంలో సుప్రీంకోర్టులో కొట్టేసింది. చక్రధర్ గౌడ్ మొట్టమొదటిగా ఈ కేసును బయటకు తీసి నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పిన తర్వాతనే మీరంతా గ్రహించరు. చక్రధర్ గౌడ్ అన్ని ఆధారాలు చూపించినటువంటి కేసునే మీరు నిలపలేకపోయారు. ఈ కేసును ఎట్లా నిలపగలరు అనే చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి నిజంగానే మీకు హరీష్ రావు పైన వాస్తవాలను బయట పెట్టాలన్న ఆలోచన ఉంటే ఎందుకని చెప్పేసి సరైన సిట్ వేయలేకపోతూ ఉన్నారు. మొన్న వేసినటువంటి సిట్ కూడా కొంతమంది జర్నలిస్టులను అరెస్ట్ చేసిన తర్వాత ఆ సిట్టు జాడలేదు, పత్తలేదు. అంటే ఇట్లాంటి కొక్కోలాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం మీద చాలామందికి నమ్మకం రావడం లేదు. ఆ నమ్మకాన్ని నిలుపుకోవాలని చెప్పేసి అంటే హరీష్ రావా, KTR, KCR అవినీతి చేశారని చెప్పి చెప్తా ఉన్నారు కదా, నిరూపించి ఒకరిని జైల్లో వేయరు. అప్పటిదాకా మిమ్మల్ని ఎవరు కూడా నమ్మే ప్రసక్తి ఉండదు, మిమ్మల్ని అసలు దేకే ప్రసక్తి కూడా ఉండదు. ఇట్లాంటివి ఇంకొన్ని కొనసాగుతాయి. ఈరోజు హరీష్ రావు ఖచ్చితంగా సిద్దిపేట ప్రజలంతా కూడా హరీష్ రావు అంటే చాలామంది చాలా మట్టుకుంటారు. ఎందుకని చెప్పేసి అంటే హరీష్ రావు ఆ ప్రాంతానికి చాలా కాలంగా ఎమ్మెల్యేగా ఉండు. సరే వేరే నాయకుడిని తయారు కానీ వెళ్ళాడు, అది సెకండరీ. అయితే ఆ ప్రాంతంలో అనేక మందిని బలగాన్ని తయారు చేసుకుని అనేక వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇలా KTR, KCRల అనుమతి లేకుండానే ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ చేసినా ఇక వీళ్ళిద్దరు కళ్ళు మూసి, సంతోష్ రావు కళ్ళు మూసి హరీష్ రావు ఒక్కడే ఫోన్ ట్యాప్ చేసే అవకాశం ఉందంటారా? మీరు అసలు వాళ్ళను విడిచిపెట్టి హరీష్ రావు మీద కక్ష సాధింపు చర్యలు తప్ప మరొకటి లేదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. రేపు హరీష్ రావు ఒకవేళ ఇది వాస్తవం అని చెప్పేసి అంటే కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఏమని హరీష్ రావు పార్టీ మారబోతూ ఉన్నాడు, బీజేపీలోకి జంప్ అవుతూ ఉన్నాడు, లేదంటే కాంగ్రెస్లోకి జంప్ అవుతూ ఉన్నాడు అని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. నాకు తెలిసి
హరీష్ రావు బీజేపీలకు లేదంటే కాంగ్రెస్లకు ఇప్పట్లో అయితే పోడని చెప్పేసి నేను చెప్పా కానీ ఇప్పట్లో అయితే వెళ్ళే అవకాశం లేదు. కేసీఆర్కు మొట్టమొదటి నుండి వెన్నుదండుగా ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు. ఆ పార్టీ బలోపేతం కావడానికి కారకుడు హరీష్ రావు. ఇంకా చాలామంది ఉంటే అందులో ముఖ్య కారకుడు హరీష్ రావు. మొదటి నుండి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచినటువంటి వ్యక్తి హరీష్ రావు. అట్లాంటి వ్యక్తి ఈరోజు కేసీఆర్ బతుకునగానే బయటకు పోతారా అంటే బహుశా పోడని అనుకుంటున్నాం. ఇక అట్లాంటి విషయాలు అట్లాంటి అంశాలు ఏమైనా జరిగితే ఇక పోతే కూడా ఎవరని చెప్పలేం. మొత్తం మీద హరీష్ రావు బీజేపీలో చేరిక ఇట్లాంటి మాటలు అనేక మంది చెప్తా ఉన్నారు. కానీ వాస్తవం ఎంత అవాస్తవం ఎంత హరీష్ రావు నోటని రావాలి. ఇక మనం ఆయన పార్టీ మారకుండా ఇప్పుడు జరిగే నష్టమేం లేదు కాబట్టి ఆయన పైన ఇట్లాంటి ప్రచారాలు చేసుడు కూడా కరెక్ట్ కాదు. దయచేసి ఈ వీడియో చూడండి. హరీష్ రావును నెగిటివ్ చేయాలని చూస్తూ ఉన్నారని చెప్పేసి కొన్ని వర్గాలు చెప్తా ఉన్నారు. అవాస్తవాలు బయట పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మొన్ననే సుప్రీంకోర్టు ఫోన్ ట్యాపింగ్ అంశంలో హరీష్ రావు పాత్ర లేదని చెప్పేసి హైకోర్టు కొట్టేసింది. దాని తర్వాత సుప్రీంకోర్టు ధర్మశాసనాలు మొత్తం కూడా దానికి కొట్టేస్తూ ఉన్నాయి. మరి ఎందుకు మరొకటి తీసుకొచ్చిర్రు తెరపైనకు? 2024లో జరిగినటువంటి కేసును ఇప్పుడు మళ్ళీ ఎందుకు ముందుకు తీసుకొస్తూ ఉన్నారు? మరి గతంలో ఏం చేసిర్రు? 2024లో వేసిండంట, మరి ఇప్పటిదాకా కూడా దానిపైన అధికారం లేదంట, చర్యలు లేవంట. ఇది నమ్మశక్యమైతే లేదు. హరీష్ రావును మొత్తం మీద రాజకీయంగా లొంగదీసే ప్రయత్నమో లేదంటే రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అని చెప్పేసి ఆయన అభిమానులు అయితే అనుకుంటా ఉన్నారు. మరి వాస్తవాలు ఏందో మీరే బయటపెట్టి మీ చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం మీకే ఉంది.